లోకి రావటం, పార్టీలో ఆయన ప్రముఖ పాత్ర వహించడం మనం చూసాం. ఇవాళ తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రిగా 95లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలో వెంకటేశ్వర గారు ముందు రామారావు గారితో ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరలా వెళ్ళి చంద్రబాబు గారితో కలిశారు, వైస్రాయిలో కలిశారు, పురంధేశ్వర గారు ఇద్దరు కలిశారు. సరే, కలిసి ప్రయాణం చేశారు. ఆ టైంలో ఫ్యామిలీ అంతా ఏకమయ్యారు. కారణాలు ఏదైనా ఆ రోజున రామారావు గారి మరణంలో జరిగిన సంఘటనలో ముందు అందరూ ఏకమయ్యారు. రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగించే నాటికి అందరూ ఫ్యామిలీ అంతా ఏకంగానే పనిచేశారు. దాంట్లో వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారు కూడా కలిసే పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అండర్స్టాండింగ్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో వెంకటేశ్వర గారు మరలా బయటకు రావటం, మేమంతా రామారావు గారి తరఫున ఉన్నాం. వాస్తవానికి మేమంతా రామారావు ఆఖరి దాకా బ్యాచే కదా. అప్పుడు పార్టీ ఇదైన తర్వాత సంక్షోభంలో మీరు రామారావు గారితోనే ఉన్నారు. రామారావు గారి కోసమే ఉన్నాం. తర్వాత మాకు రకరకాల బ్రాండ్లు వేసినా మేము రామారావు గారి కోసమే ఉన్నాం. ఆఖరి అందరం ఉన్నాం. నెహ్రూ గారు, ఇందిరారెడ్డి, అలాగే ముద్దుకృష్ణ నాయుడు, దాడి వీరభద్రం అందరం ఉండేవాళ్ళం. దాదాపు 36 మంది పెదరతీయ గారి దగ్గర నుంచి అంతా 36 మంది దాకా మేము ఉన్నాం. చెక్కాల రామచంద్రరావు గారు, అలాగే మూలారెడ్డి గారు అందరూ ఉండేవాళ్ళం. సరే, ఏది ఏమైనా సరే తర్వాత ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి వైపు వెళ్ళారా? మీరందరూ, నెహ్రూ గారు కానీ మీరు కానీ? మరణం తర్వాతే కదా. నెహ్రూ గారు వెళ్ళాల. నెహ్రూ గారు కలవాలన్నా కూడా కలవనీయలేదు. లోకల్గా ఎందుకో వైరుధ్యాలు ఉన్నాయి. నన్ను రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు పార్టీ అటు ఇటు వద్దు, మీరు బీజేపీ, ఆ రోజున బీజేపీలోకి వెళ్ళాలని ఆలోచన మిత్రులంతా పిలిచారు నన్ను. ఆ సందర్భంలో నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు మురళీమోహన్ గారు, రాఘవేంద్రరావు గారు అటు ఇటు ఎందుకు, మనం ఇక్కడే ఉండాలి, పెద్ద ఆయన లేడు కదా అని చెప్తే మళ్ళీ చంద్రబాబు గారి సారథ్యంలో పనిచేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూనే ఉన్నాం. దాంట్లో ఎలాంటి లోటుపాట్లు. సరే, వెంకటేశ్వరరావు గారు విభేదించి వెళ్ళారు. ఆ తర్వాత మరలా భువనేశ్వర్ గారు కూడా, పురంధేశ్వర్ గారు, భువనేశ్వర్ గారు సిస్టర్స్ అయినా కూడా ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. భువనేశ్వర్ గారేమో వారి ఫ్యాక్టరీ వ్యవహారాల్లో తలమునకలు అయిపోయి చూసేవారు. చంద్రబాబు గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు, చాలా స్పీడ్గా ఉన్న రోజుల్లోనే. అట్లా కుటుంబ బాధ్యత కూడా ఆమె చూసుకునేవారు చంద్రబాబు గారి కంటే కూడా. మరి వెంకటేశ్వరరావు గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరలా అటు కాంగ్రెస్లో కూడా పురంధేశ్వర్ గారు పోటీ చేయటం, గెలవటం, వాళ్ళ అబ్బాయిని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి కూడా వెళ్ళారు. వెంకటేశ్వర గారి వైఎస్ఆర్ పార్టీలో పర్సూర్ ఇన్ఛార్జిగా వెళ్ళటం కూడా మనం చూసాం. ఆ రోజున కారణాలు ఏదైనా బయటకు వెళ్ళి వచ్చారు. రాజ్యసభకి మేము అందరం కలిపి ఒక సీట్ వచ్చింది. మేము ఎన్టీఆర్ గారి తరఫున ఉన్నప్పుడు ఒక సీట్ వస్తే వెంకటేశ్వర గారికే సపోర్ట్ చేసి మేము పెట్టాము. ఆ రోజున వెంకటేశ్వర గారు రాజ్యసభకు పంపించినప్పుడు మేము అందరం కలిసి మాట్లాడుకుని ఆయన రాజ్యసభకు పంపించాం. తర్వాత ఆయన ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. నాకు తెలిసి ఏంటంటే చక్కగా మనవాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు. బహుశా యూట్యూబ్లో పెట్టుకొని సంసారపక్షంగా పిల్లలతో మనలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తూ ఉన్నారు, పర్యటన చేస్తూ ఉన్నారు. అంతకుముందు సంసారపక్షంగా లేదా ఆవిష్కరణ ఏం చౌదరి గారు సంసారపక్షం లేరని నేను అంటాం లేదు. సంసారపక్షంగా అంటే ఆయన ఒంటికి సరిపడ కొన్ని రాజకీయాలు, కొన్ని రకాల రాజకీయాలు ఆయన సరిపడవని మేము అనుకుంటాం. సరదా మనిషి కదా ఈ రాజకీయాలు. కొంత కొన్ని ఎత్తుగడల్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కోవడంలో కూడా ఆయన అంత దూకుడుగా వెళ్ళలేరు. ఆయన మనస్తత్వానికి అది విరుద్ధం అని నేను అనుకుంటాను. చంద్రబాబు గారు ఒక డైనమిక్ లీడర్గా ఆ రోజున పార్టీని భాస్కరరావు గారి వెబ్సైట్లో కానీ తర్వాత కానీ పార్టీని నడపడంలో, ఐక్యం చేసుకోవడంలో, నాయకత్వాన్ని ముందుకు నడపడంలో ఆయన పాత్ర మనం చూసాం. వాళ్ళ రాష్ట్రాన్ని ఒక విధానంలో ముందుకు నడపడంలో ఆయన రోల్ మనం చూస్తూ ఉన్నాం. కాదనలేంది ఆయన యొక్క ఆలోచన విధానంలో సెల్ఫ్ ప్రమోషన్ మర్చిపోకండి. ఆయన సెల్ఫ్ ప్రమోటింగ్ ఎవరో గాడ్ ఫాదర్స్తో ఇస్తే కాదు, రామారావు గారి బ్రాండ్ ఉంటుంది 100%. రామారావు గారి కుటుంబానికి రామారావు గారి బ్యాక్డ్రాప్. మాబోటి వాళ్ళకి గాడ్ ఫాదర్స్ లేరు. రామారావు గారి గాడ్ ఫాదర్ లాగా ఆయనకు అందరికీ అండ ఉంటుంది. ఆయన ఇమేజ్ ఉంటుంది మర్చిపోవడానికి. ఆ ఇమేజ్ను ఉపయోగించుకొని వాళ్ళంతా కూడా ముందుకు రావటం, వాళ్ళ రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం చూపిస్తున్న విధానం మనం చూస్తున్నాం. సరే, ఈ సంఘటనకు సంబంధించి కలిశారు. సరే, బంధువులు కలిసినప్పుడు ఆలింగనం చేసుకుంటారు. మేము వెళ్ళిన చంద్రబాబు గారు లేదా వెంకటేశ్వర గారు ఆలింగనం చేసుకొని ఎలాగా గ్రీట్ చేస్తారో ఒక కార్యక్రమం కనుక దాంట్లో పెద్దగా డిబేట్ చేసి మరో రకంగా ఆలోచన చేసినంత అవసరం లేదు. ఫ్యామిలీ కలిసి ఉంటారు. మంచి చెడు కుటుంబాల్లో వివాహాలకి, వార్షికోత్సవాలు కలుస్తూనే ఉంటారు. రామారావు గారు బతుకున్నప్పుడు కూడా ఇద్దరు కూడా పోటాపోటీలుగా కార్యక్రమాలు చేశారు. ఎవరికి వాళ్ళే క్యాడర్ని నిలుపుకుంటూ పార్టీ బలోపేతం చేసుకుంటూ వచ్చారు.
తర్వాత వైరుధ్యాలు వచ్చాయి. అదే అది మళ్ళీ నిజమేలే. ఇవాళ చాలా రెండు కాలం పార్టీలు. చాలా కాలం చూస్తే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకుని ఇది చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారికి ఒక అల్లుడు అటు ఒక అల్లుడు ఇటు చెరో వైపున కూర్చొని చేసిన సమావేశాలు చాలా చూసాం. ఇప్పటికే దృశ్యాలు కనపడతా ఉంటాయి మనకి. అలాంటిది కాస్త మెల్లమెల్లగా ఆయన దూరం వెళ్ళిపోవడము, అది కాస్త ఇద్దరి మధ్య గ్యాప్స్ రావడం, ఇదంతా ఒక చరిత్ర పరిణామ క్రమంలో ఇవాళ ఆయన ప్రపంచ చరిత్ర రాసినట్టు మనం వీళ్ళిద్దరి దీంట్లో చూస్తే ఈ పరిణామ క్రమం ఇలా వచ్చింది.